నమస్తే ఫ్రెండ్స్. ఈ మధ్య బీజేపీకి సంబంధించిన కొంతమంది మినిస్టర్లు అయితేనేమి, లేకపోతే ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, వాళ్ళు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నారు, ఏ వస్తే అది మాట్లాడుతున్నారు. ఎగ్జాంపుల్కి ఈరోజు వార్త అదే. ఏంటంటే వార్త బీజేపీకి సంబంధించిన మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం, అతని పేరు దేవుడా, జగదీష్ దేవుడా. అతను ఒక భయంకరమైన కాంట్రవర్సీ ఒకటి చేశారు. ఏంటంటే అది ఈ దేశ ప్రజలు, సైన్యం, ఆర్మీ మోదీ కాళ్ళకి నమస్కరించాలి, ఎందుకంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిచాం కాబట్టి. ఇది అతను లిటరల్గా చేసిన కామెంట్. ఇప్పుడు ఈ కామెంట్ మీద నా వివరణ కూడా ఇస్తాను. ఇక వివరణలోకి వద్దాం. వచ్చే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇక కొంచెం డెప్త్కి వెళ్ళిపోదాం. ఈ పహల్గామా ప్రాంతంలో పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి ఒక 28 మందిని చంపి వెళ్ళిపోయారు. దాని ప్రతీకారంగా 2 వారాల తర్వాత మన భారతదేశ ఆర్మీ వాళ్ళ మీద దాడి చేసింది. వాళ్ళని ఒక 100 మంది దాకా చంపింది. వాళ్ళే మనకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి రాజీ అన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే దీనికంటే ముందు కొంతమంది కొన్ని డౌట్ని ఎరేజ్ చేశారు. ఏంటంటే ఆ వచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా హిందువులో కాదా అని అడిగి హిందువులనే చంపారు. అదొకటి. లేడీస్ని చంపలేదు. 2. ఇక్కడ కొంతమందికి డౌట్లు వచ్చినాయి. ఇదేమన్నా బీజేపీ కావాలనే ఒక క్రేజ్ కోసం క్రియేట్ చేసిందా అనేది ఒక డౌట్. ఆ డౌట్కి తగ్గట్టుగా వీళ్ళు ఏం చేశారంటే 2 వారాలకి తర్వాత యుద్ధం ప్రకటించారు. బాగానే ఉంది. యుద్ధంలో మనమే ముందుగా వెళ్ళిపోతున్నాం. మనమే కొంచెం మన దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి. చైనా వాళ్ళు వాళ్ళకి అమ్మిన, పాకిస్తాన్ వాళ్ళకి అమ్మిన ఆయుధాల కన్నా, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు తయారు చేసుకున్న ఆయుధాల కన్నా మన దగ్గర ఉన్న ఆయుధాలు చాలా గొప్పవి. ఇది ఈ మధ్యనే అమెరికాకు సంబంధించిన ఒక రిటైర్డ్ కల్నల్ చెప్పారు. సో మనం ఎటు చూసినా మనమే యుద్ధం గెలుస్తాం, అందులో మనకి ఏ డౌటు లేదు. మరి యుద్ధం సరే, వాళ్ళు రాజీకి రమ్మన్నారు, రాజీకి వచ్చాం. మరి రాజీకి వచ్చినప్పుడు మరి మాకు పిఓకి కావాలని చెప్పాలి కదా నరేంద్ర మోడీ గారు, చెప్పలేదు. ఉగ్రవాదులు పట్టేయాలని చెప్పాలి కదా, చెప్పలేదు. ఇంకా చాలా చాలా డిమాండ్స్లు ఉన్నాయి. మళ్ళీ ఉగ్రవాద దాడులు జరగవని గ్యారంటీ ఇవ్వాలి కదా, అది వీళ్ళు చెప్పలేదు. మొత్తానికి ఇవన్నీ అలా ఉంచితే దానికి తగ్గట్టుగానే మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక మినిస్టర్, అతని పేరు కూడా విజయ్ షా, అతను కూడా మొన్న మన సోఫియా కురేషి అనే ఒక ఆవిడ ఉంది, కమాండర్, ఆవిడ మీద కూడా ఒక వింత కామెంట్ చేశాడు. అప్పుడు సుప్రీంకోర్టు 4 ముట్టికాయలు వేసి క్షమాపణలు చెప్పమంది. ఇదిగో ఇప్పుడు ఇతను జగదీష్ దేవుడా అనే అతను ఇది చేశాడు. దీన్ని బట్టి చాలామందికి చాలా డౌట్లు వస్తున్నాయి. వీళ్ళు గ్రాఫ్ పడిపోతుందని, లేదా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు, అతను నరేంద్ర మోడీ గారిని చివాట్లు పెట్టారు. మీరు యుద్ధం వల్ల సాధించింది ఏముంది, ఏమీ లేదు కదా, పాకిస్తాన్ మెడలు ఉంచాలి కదా, ఇవన్నీ చేయకుండా మీరు యుద్ధం ఆపేస్తే ఉపయోగం ఏంటని అతను చివాట్లు పెట్టాడు. సో ఇవన్నీ కలిపి చూస్తుంటే వీళ్ళు కొంచెం, ఈ బీజేపీకి సంబంధించిన నాయకులు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారనిపించింది. ఏదేమైనా యుద్ధం చేయడం రైటే, దాన్ని ఆపడం కూడా రైటే, కానీ మన వాళ్ళు పెట్టిన డిమాండ్సే అర్థం లేకుండా ఉన్నాయి. అందుకని చాలామంది రైజ్ చేసిన డౌట్స్ ఇప్పుడు చాలామందికి కూడా మళ్ళీ నాటుకుపోతున్నాయి. ఇప్పుడు ఇతను చూడండి, జగదీష్ దేవుడా గారు, మనందరం భారతీయులు మొత్తం, తర్వాత ఆర్మీ, సైన్యం మొత్తం కూడా మోదీ కాళ్ళకి నమస్కారం పెట్టాలంట. ఏం చేశాడని నమస్కారం పెట్టాలి? అప్పుడు బంగ్లాదేశ్ని సపరేషన్ చేసేటప్పుడు, వారు చేసినప్పుడు ఇందిరాగాంధీ అసలు వీరోచితంగా కొన్ని ఉపన్యాసాలు ఇచ్చింది. మేము యుద్ధాన్ని ఆపం, బంగ్లాదేశ్ని సపరేట్ చేస్తాం అని అలాగనే చేసింది. అది కదా ఒక యుద్ధం చేస్తే పర్ఫెక్ట్గా ఒక ఫలితం పడాలి. ఇదేంటి నాకు అర్థం కాల. వాళ్ళు చచ్చిపోయారు, మన వాళ్ళు చచ్చిపోయిన ఉపయోగం ఏంటి నాకు అర్థం కాల. అయితే ఈ జగదీష్ దేవుడు లాంటి వాళ్ళు మాత్రం వాళ్ళ ఇష్టం, మనందరం అంట వాళ్ళ కాళ్ళకి దండాలు పెట్టితే వాళ్ళు దేవుళ్ళే పోతారు,
వాళ్ళు ఈ మతాలని లేకపోతే కులాలని అడ్డం పెట్టుకొని వాళ్ళు బాగా ఊరేగుతారు. నేను మళ్ళీ చెబుతున్నా, మన హిందూ మతం, మనకి బీజేపీ అంటే ఇష్టం. ఎందుకంటే దేశం అంటే వాళ్ళకి ఫస్ట్ కాబట్టి మనకి బీజేపీ అంటే ఇష్టం చాలామంది హిందువులకి. ఎందుకంటే వాళ్ళు భారతదేశ బోర్డర్ని పర్ఫెక్ట్గా కాపలా కాస్తామని చెప్పారు కాబట్టి. మరి ఎన్ని వాళ్ళు భారతదేశాన్ని డెవలప్ చేయకుండా, భారతదేశంలో బోర్డర్ని సక్రమంగా కాపలా కాయకుండా ఇక హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుంటే మనందరం హిందువులు కూర్చొని చూస్తూ ఉండాలా. ఇదన్నమాట వీళ్ళ ప్లాన్లు. విజయషా గారు కానీ, ఇప్పుడు నిన్న చేసిన జగదీష్ దేవుడా గారు కానీ, నా ఒకటికైతే ఇవన్నీ ఏదో ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళు ఏం చేశారు ప్లాన్లు అనేది తెలుస్తే, ఒకవేళ అవి కానీ నిజంగా ఈ ప్రతిపక్షాల వాళ్ళు రైట్ చేస్తున్న పాయింట్స్ కానీ తప్పు కానీ కరెక్ట్ కానీ అయితే మనకి రాబోయే రోజుల్లో తెలుస్తాయి. ఏమైనప్పటికీ దేశభక్తిని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. నేను ఒకటే చెబుతున్నాను, బీజేపీ ఒకటి చిన్న చితగా ఎవరైనా సరే, దేశభక్తి అంటే మనుషులు, దేశభక్తి అంటే మనందరం ఒకరితో ఒకళ్ళు ప్రేమగా ఉండటం. వేల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో అదే జరుగుతుంది. మీరు హిందువుల్ని ఎడగొట్టేసి, ముస్లింని ఎడగొట్టేసి, క్రిస్టియన్స్ని ఎడగొట్టేసి, లేదా మనందరం వెళ్ళి మోదీ గారి కాళ్ళకి నమస్కారం పెట్టేసి ఇలాంటివన్నీ పనికి పనులు మాట్లాడొద్దు. ఎందుకంటే బీజేపీ అంటే మాకు ఇష్టమే. ఎందుకు? భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తయారు చేసిద్దని. ఇంకొక రీజన్ ఎందుకు? భారతదేశం బోర్డర్ని పర్ఫెక్ట్గా కాపలం కాసిద్దని. అవన్నీ వదిలేసి పిచ్చి పిచ్చి రాజకీయాలు, పనికిమాల రాజకీయాలు చేస్తే కొంతమంది బీజేపీ లీడర్ల ద్వారా బీజేపీ అంటే కూడా ఇష్టం తగ్గే ఛాన్స్ ఉందని బీజేపీ వాళ్ళకి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారతదేశం, జై హింద్.